ఇక వెక్కల్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియోకి మిస్ కారు. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, షేర్ బటన్ ద్వారా షేర్ చేయండి. హాయిగా మహేష్ షేర్ ఫ్రెండ్స్, మన ఛానల్ ప్రతిరోజు డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఎప్పటికప్పుడు వచ్చే ఎడ్యుకేషన్ జాబ్ నోటికి సంబంధించిన సమాచారం అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో తప్పకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందాలని తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ డిఈడ్ 2017-19 బ్యాచ్ సెకండ్ కౌన్సిలింగ్ అనేది అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ యొక్క ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది కదా. సో సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించిన డీటెయిల్స్ అయినా వచ్చినాయి. DESET.AP.CG.gov.in అధికారిక వెబ్సైట్లోకి మీరు వెళ్ళినట్లయితే మీకు ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ జూమ్ చేస్తున్నా చూడొచ్చు ఫ్రెండ్. ఇక్కడ మీరు పేమెంట్ ఫామ్ ఉంది, వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో అది కింద డిస్క్రిప్షన్లో అధికార వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఇస్తాను, ఓకేనా. మీరు అక్కడ క్లిక్ చేస్తే మీరు వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. నేను క్రోమ్ బ్రౌజర్లోనే ఓపెన్ చేస్తున్నాను. పేమెంట్ ఫామ్ మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను, కొంచెం వెయిట్ చేయండి. సో లోడింగ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఇక్కడ మీరు చూడొచ్చు హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ మొత్తం అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత ఆ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని క్లిక్ చేసిన తర్వాత కింద పక్కన క్యాప్చా ఉంది, ఆ క్యాప్చా కూడా మీరు ఎంటర్ చేసేవచ్చు. తర్వాత ఈ కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు కింద. పేమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత మీరు ఇది కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఈ చేసుకోలేదో చూసుకోండి, అది ఒక కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి, ఓకేనా. సో ఇవన్నీ కూడా బాక్స్లో ఫిల్అప్ చేసిన తర్వాత మీకు గో అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క అప్డేట్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ఏమి వచ్చినా, జాబ్ నోటిఫికేషన్ వచ్చినా తప్పకుండా మీకు తెలియజేస్తుంటాను. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్